నేను చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తా, మీరేం ఫీల్ అవ్వద్దు. ఓకే, సో అప్డేట్. ఇప్పుడు బై నో బటన్ కూడా మన దాంట్లో పెట్టేసాం. సో ఇవన్నీ కూడా నేను సైన్ అవుట్ చేసేస్తున్నాను. అప్పుడు రైట్ రైట్, నేను ఎందులో క్రియేట్ చేశాను? నా దాంట్లోనే కదా. నో ప్రాబ్లం. అసలు అందులో అవ్వదు, ఎందుకంటే ఇంకా వెరిఫై కాలేదుగా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి లాగిన్ అవుతాను. సో సైన్ ఇన్ అయ్యే ఉన్నానుగా. సో మనకి డాష్ బోర్డ్ ఎలా కనపడుతుంది? వాళ్ళు ఎవరైనా పర్చేజ్ చేశారే అనుకో ఇలా కనపడతా ఉంటుంది మనకి. తర్వాత లైవ్ లింక్స్, ఇవి మనం ఎన్ని లింక్స్ క్రియేట్ చేసాం అవన్నీ కూడా ఇక్కడ కనపడుతూ ఉంటాయి మనకి. తర్వాత అతను వాళ్ళు పర్చేజ్ చేసిన వెంటనే మనకు మెసేజ్ రావాలి అనుకున్నాం అనుకో, ఇది ఇక్కడ ఫీచర్ ఇస్తున్నాడు. 1500 పెట్టి 1500 క్రెడిట్స్ వస్తాయి. ఒక్కొక్క పర్చేస్ కు ఒక్కొక్క మెసేజ్, అది పర్చేజ్ చేస్తుందనే సో అండ్ సో బయింగ్ ద ప్రోడక్ట్ అని చెప్పి మనకు మెసేజ్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే మెసేజ్ రాదు మనకు, ఓన్లీ మెయిల్ ద్వారా లేకపోతే ఎక్కడో చూసుకోవాలి మనం. సో ఇలాంటివి కొనుక్కోవచ్చు. తర్వాత ఇంకా చాలా ఆఫర్స్ ఉంటాయండి మనకి. ఒకవేళ ఆడికి ఏమైనా ప్రొమో కోడ్ ఇవ్వాలనుకుంటున్నాము కొన్నప్పుడు, ప్రొమో కోడ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అంటే ఆ కోడ్ని ఎంటర్ చేస్తే వాడు ఒక 20 రూపీస్ తగ్గిపోద్ది, ఓ 50 రూపీస్ తగ్గిపోద్ది ఆ ప్రోడక్ట్ ప్రైస్. అలాగే కదా ఇప్పుడు అన్ని ఆఫర్స్ నడిచాయి. అర్థమవుతుంది కదా మీకు? ఓకే, అదృష్టవంతులు అండి, నెట్ పెట్టుకున్నాం. రైట్. సో ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్ని కూడా మీరు చేసుకోండి. ఇక్కడ ఇంకా ఫ్రీ ట్రాన్సాక్షన్స్ కూడా ఇస్తాడు. అసలు యాక్చువల్గా నేను 2000 పెట్టి ప్రోడక్ట్ కొంటే యాక్చువల్గా వాడికి ఎంత పే చేస్తాను? 2.5, అంటే 100కు 2.5 చొప్పున 50 రూపాయలు కట్ చేసుకుంటాడు వాడు. సో అలా కాకుండా మనం మన ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తూ ఉంటే మనకు కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇస్తూ ఉంటాడు. అంటే ఎక్కువ వాడు ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి ఒక్కొక్క ఫ్రెండ్ రిఫర్ చేస్తుంటే 10 ట్రాన్సాక్షన్స్ అనమాట. ఓకే, సో ఈ లింక్ని తీసుకెళ్ళి మన ఫ్రెండ్స్కి పంపించి వాళ్ళని మనం ఈ ఇన్స్టా మోజా అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్పాలి. సో ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయండి యాక్చువల్గా నాకు.